ఎంత నాటకమైతే నాకైతే అర్థం కాలేదు. ముఖ్యమంత్రి వస్తాడు ఇక్కడికి, వచ్చి గేట్లు పెట్టారు. ఆయన బటన్ నొక్కాడు, ఒత్తిత్తి బటన్. అందరికీ ఇదే మరి ఒత్తిత్తి బటన్ నొక్కేసి మోసం చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ఒత్తిత్తి బటన్ నొక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు కుప్పం ప్రజలు అమాయకులు కాబట్టి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నాడు. అందరూ కలిసి ముఖ్యమంత్రి చెవులోనే పువ్వు పెట్టారు. ఆ రోజు ఇక్కడ జరగతానే ఈ కాలువలో నీళ్లు వదిలిపెడితే బుద్ధి జ్ఞానం ఉంటే పైన నీళ్లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 10 కిలోమీటర్ల నీళ్లు వెళ్ళాలి, ఒక చెరువును నిండాలి. ఆ నీళ్లు కూడా లేవు. ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల మారిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే పెద్ద హీరో మారిగా ఆ నీళ్లన్నీ వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు, ఇదేంట్రా ఇంత మోసం చేశాడని. నేరుగా వచ్చారు ఇక్కడికి. నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి. ఉదయానికి ఎక్కడ నీళ్లు లేవు. ఈ కాలువల్లో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు, వీడియోలు తీశారు, సెల్ఫీలు తీశారు, మొత్తం ఎక్స్పోజ్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు, ఆఫీసర్లు గేట్లు కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాల సెట్టింగ్స్ వారిగా. అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని, ఇంత యాక్టింగ్ చేస్తారని, సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు, డైరెక్టర్ ఊహించుకోలేదు, ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్, మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్. ఈ మహానుభావుడు కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు. లేకపోతే ఇది పాపం ల్యాండ్, ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట. అంటే ఏంటి ఆ అఘాయిత్యాలేంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఎంత జుగుప్సగా ఉంది. చీకొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు. మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్లు నడిపారు. ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు. అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను. రేపు ఎల్లుండి వస్తానంట మళ్ళా కుప్పానికి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట, ఇప్పుడు విమానయాత్రలో తిరిగాడు. ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంతా చెట్లు కూడా వేశారు. ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట. అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. అంటే ఇంత అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు. ఇక్కడ కూడా 10% 20% తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి. ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం, చాలా నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా.